చూద్దాం. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఏమమ్మా ఊ కిల్డ్ బాబాయ్, తమిళలో ఊ కిల్డ్ బాబాయ్. మీకందరికి అర్థమైపోయిందా? ఎవరిది గొడ్డలు అర్థమైందా? ఇక్కడొచ్చి చెప్తున్నాను నేను చంపేశానంట. అంటే ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే, ఎంత చెత్త మాటలంటే, ఎన్ని సొల్లు కబుర్లంటే అంత దారుణంగా మీకు కోపం రాదు. అంటే చంపిన వాళ్ళకి ఎంపీ సీటు, చచ్చిపోయిన బాధితులకి జైలు పరీక్ష. సునీతను మీరు చూశారు, చెల్లెలే, ఆ చెల్లెల పైన కేసులు పెట్టాడు. ఇంకో పక్క చంపిన అవినాష్ రెడ్డి, అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది కలియుగం అంటాడు. నేనదే అంటున్నా, మా కర్మ గాని ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఆ కలియుగంలో నువ్వు పుట్టావు, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. నిన్న ఒక పని జరిగింది తమ్ముళ్ళు, నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫెలోస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెడితే, నేనేదో బీజేపీతో తాత్కాలిక పొత్తని ఒక ఫేక్ న్యూస్ పెడితే నేను చెప్పా, ఎదవల్లారా మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడండి, ఈ ఫేక్ వార్తలు పెట్టొద్దన్నాను. నిన్న మళ్ళా ఈరోజు ఇది తాత్కాలికమని మళ్ళా నా మీద పోస్ట్ పెడతారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, తప్పుడు వార్తలు మీకు చేరేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు మాయ చేసే మాయగాళ్ళు వచ్చారు, మోసగాళ్ళు వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా, ఇక్కడ అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి కరువు ఉందా లేదా? మీకు తాగడానికి నీళ్లున్నాయని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా? ఇక్కడ బిందెలతో ప్రదర్శన చేశారు, వాస్తవనా కాదా? కానీ అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చా, నా ముద్ర ఉంది. ఏంటి నీ ముద్ర? ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు నా ముద్ర గురించి మాట్లాడతావా? నువ్వు ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టిని నువ్వు మినమేషాలు లెక్కేస్తూ అన్ని చేస్తావా? రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. ఇంకో పక్క నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ముష్టి ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలే. ఇంకో పక్క మీరు చూస్తే లిఫ్ట్లన్నీ కూడా పాడైపోయినాయి. గురు రాఘవేంద్ర, నాకు బాగా జ్ఞాపకం, మోహన్ రెడ్డి కలిసినప్పుడంతా కూడా నన్ను అడిగిన ప్రాజెక్టు గురు రాఘవేంద్ర. ఏం పని చేస్తా ఉందా ఈరోజు? అది నీళ్లు వస్తున్నాయా? అది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు వేరే నీళ్లు వస్తాయి, కానీ ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు. ఏ నీళ్లు రావు. హెచ్ఎల్సీ గాని, గురు రాఘవేంద్ర గాని, గుండ్రేవులు గాని ఇవే శరణ్యం. అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు తీసుకుపోతే ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారో చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కూలీ